నమస్కారం అండి. నా పేరు సుధాకర్ రెడ్డి, అగ్రోసీడ్ సీడ్స్ సేల్స్ ఆఫీసర్ని. ఇప్పుడు మనం ప్రజెంట్ పెదకూరపాడు, పల్నాడు జిల్లాలో పెదకూరపాడులో విలేజ్లో మనం ఉన్నాము. మన రైతు శ్రీకాంత్ గారని ఒక 5 ఎకరాల రైతు. మన హాట్స్టార్ ఫీల్డ్లో ఉన్నాము ప్రజెంట్. ఇవాళ మార్చి 18వ తేదీ. నమస్తే అండి. ఇప్పుడు మీరు హాట్స్టార్ వేశారు కదా, ఇప్పుడు వరకు ఎన్ని కోతలు కోసారండి? ఒక కోత కోసాం, రెండో కోత కోస్తున్నాం. కోత కోసారు, రెండో కోత కోస్తున్నారు. ఫస్ట్ కోత ఎంత అయింది? ఫస్ట్ కోత 170 టిక్కీలు అయినాయి. 175 టిక్కీలు అయినాయి. 4 ఎకరాలకి 170, సుమారుగా 75 గంటలు. 75 నుంచి 80 లోపు. 75 నుంచి 80 లోపు. తాళ ఎంత వస్తుందండి? తాళ 5 టిక్కీలు వచ్చినాయి. 70 గంటల లోపు 175 బస్తాలు గానీ 5 బస్తాలు తాళ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ కటింగ్ మొదలైశారు కదా, ఇప్పుడు ఎట్లా ఉందండి? ఇప్పుడు కూడా తాళ తక్కువగానే ఉంది. తాళ తక్కువ ఉంది. కాపు ఎట్లా ఉంది? కాపు బాగానే ఉంది. వైరస్ కూడా తట్టుకుంది. వైరస్ తట్టుకుంది. ఇప్పుడు కాపు ఉంది కదండి, ఇప్పుడు కాయ సైజు ఎట్లా ఉంది మీకు? కాయ సైజు చివరి దాకా సైజు ఉందండి. చివరి దాకా చూడండి కాయ. ఇప్పుడు సెకండ్ కటింగ్ ఆల్రెడీ కోస్తున్నారు. ఇది సెకండ్ కటింగ్ చూడండి సైజు. ఈ థర్డ్ కటింగ్ కూడా ఆల్రెడీ మెచ్యూర్ అయింది. ఈ మళ్ళీ వాటర్ వెళ్ళుకుంటే ఇది థర్డ్ జనరేషన్, మళ్ళీ 4th జనరేషన్ వస్తుంది. ఫ్లవరింగ్ కూడా చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు ఇట్లా చూసినా కూడా తోట బాగా ఫ్లవరింగ్, మల్లె తోటలా కానొస్తుంది చూడండి ఫ్లవరింగ్. మేము ఒకటే చెప్తున్నాం అండి, ఇది మీకు ఇప్పుడు మార్చి ఎండింగ్ వాటర్ ఉంటే మార్చి ఏప్రిల్ దాకా, మే దాకా ఈ తోట అనేది కంటిన్యూషన్ ఉంటుంది. వీళ్ళకి మెయిన్ ఏంటంటే వాటర్ లేదండి. ఇక్కడ వాటర్ ఇంకొక తడికి వస్తుంది. ఇక్కడ మీకు 2 తల్లికి వస్తే మీకు ఆల్మోస్ట్ ఏంటంటే మే నెల దాకా తోట అవ్వదు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ చూడండి. ఇప్పుడు పక్కన చేలేం లేవు. ఎట్లా ఉన్నాయండి పక్కన చేలు? మొత్తం ఎంత మొక్కజొన్న శనగ ఎంత ట్రస్ మీకు వైరస్ తట్టుకొని నిలబడిందంటే ఇది బాగుందండి. మీది లాస్ట్ ఇయర్ ఎక్కడ చూసారండి ఇత్తనం? ఇది అప్పారావు గారు చెప్పారండి, కృష్ణా జిల్లా అప్పారావు గారు చెప్పారు. ఓకే, కర్ణాటక అప్పారావు గారు. ఇత్తనం బాగుంది. తేజ వేసేటట్టు అయితే ఇది వేసుకోమని చెప్పారు. అందుకని మేము కాకుండా ఇంకా ఒక 20 ఎకరాలు రైతులకి ఇప్పించారు. వాళ్ళవి ఎట్లా ఉన్నాయి? వాళ్ళవి కూడా బాగుండేది. 20 క్వింటాలు 18 నుంచి 20 క్వింటాలు అయినాయి. ఇన్ని వాటర్ ఉండట్టుగా ఎకరానికి 30 క్వింటాలు తగ్గకుండా అయితే. ఈ స్ప్రేయింగ్ ఎట్లా కొట్టారండి? స్ప్రేయింగ్ మామూలుగానే వైరస్ కి కొట్టినట్టుగా. దోమ మందులు ఎట్లా వాడారు? అంటే వారానికి 10 రోజులకే, 5 రోజులకే, 4 రోజులకి ఎట్లా కొట్టారు? అంటే ముందు ఎక్కువగా వైరస్ వచ్చేటప్పుడు వారానికి 2 సార్లు వేయాల్సిందేనండి. 4 రోజులకి, 5 రోజులకి. అంటే వాటికి వేసినట్టు కాకుండా కొద్దిగా తక్కువగా. మీరు ఇంత ముందు అంటే ఈ సంవత్సరం కాకుండా గత 4 సంవత్సరాల బ్యాక్ మీరు అన్ని లావులు వేసేవాళ్ళు. అవునండి, 341, 941 అన్ని లావులు వేసేవాళ్ళు. లావులు వేసి ఈ ఇత్తనాన్నే ఎందుకు ఎంచుకున్నారు మీరు? ఇంకా అవి ఆగట్లేదు, వైరస్ ఆగట్లేదు. ఈ తేజ అయితే ఒక కోతలో 2 కోతలతో అయిపోద్ది. 15 గానీ 20 గానీ 30 గానీ 2 కోతలతో అయిపోద్ది. మెయింటెనెన్స్ కోసం. వాటికి ఇటుకి మెయింటెనెన్స్ ఎంత తేడా ఉందండి? అంటే రైతు మన ఏంటంటే రేపు మనం రైతులకి మీ సజెషన్, మీరు ఎంత ముందు ఎట్లా పెట్టారు మెయింటెనెన్స్, ఇప్పుడు ఎట్లా పెట్టారు, రైతుకి దిగుబడి ఎట్లా తీశారు? దిగుబడి 25 క్వింటాల నుంచి 35 క్వింటాల దాకా వచ్చిందండి ఇతను. ఫస్ట్ కోత 20 కాడికి అయినాయి. ఈ కోత 7-8 క్వింటాలు అయితే ఇంకా వాటర్ ఉంటే ఇంకొక 7-8 క్వింటాలు. మొత్తం టోటల్ ఏదైనా ఎకరానికి 10 నుంచి 30 క్వింటాలు. అంటే లో మెయింటెనెన్స్ లో కూడా 10 నుంచి 30 క్వింటాలు తీసుకోవచ్చు అంటారు. అంతేనండి. అది దీంట్లో ఉన్న 2 ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు చెప్పండి. కొద్దిగా కాటా ఒక కింటాకు ఒక 5 కిలోలు వార తగ్గిద్ది, మైనస్ అది. ప్లస్ అయితేనేమో నువ్వు చిన్న రైతుకు గానీ పెద్ద రైతుకు గానీ ఇబ్బంది లేకుండా వేసుకోవచ్చు. ఒక రోజు ముందు లేట్ అయినా ముందైనా ఇబ్బంది ఏం లేదు. నీవు పెట్టిన పెట్టుబడికి ప్రకృతి సహకరిస్తే ఇబ్బంది లేకుండా బాగుంటది. ఇది పేదవాడి ఎత్తనం. అది అంతేనండి, ఇది పేదవాడి ఎత్తనం అంటారు. 273 అది వరకు వేసుకుంటే ఎట్టుండిద్దో 273. ఇంకా మెయింటెనెన్స్ తక్కువలో కూడా అండి ఇది. ఇప్పుడు ఊరికి కొట్టాల్సిన పని కూడా ఉండదు. అంటే ఇప్పుడు ఒక రోజు ముందు డిలే అయినా కూడా, 2 రోజులు ముందు లేట్ అయినా కూడా ఇది వైరస్ ని తట్టుకుంటది. అంతేనండి. పూతల పురుగు ఇంత మనకి మేజర్ గా ప్రాబ్లం వచ్చింది నల్లి వచ్చినప్పుడు మన వాళ్ళు 3 రోజులకి 4 రోజులు స్ప్రేయింగ్ చేశారు. అయినా కొంతమంది చేలు కంట్రోల్ కాల. ఈ మన హాట్స్టార్ వచ్చేసరికి ఏంటంటే నార్మల్ కొట్టుకున్నా కూడా కాప్ సెట్టింగ్ అయిపోయింది. ఎందుకంటే ఫ్లవరింగ్ ఎక్కువ ఉంటది కాబట్టి ఇది ఇక పువ్వుది కూడా ఉంది. దీనికి ప్లస్ పాయింట్ ఇదేనండి. అది పూత కొద్దిగా మల్లెపూ లాగా ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ వచ్చినప్పుడే చెప్పారు మల్లెపూ లాగా ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే ముందు దాంట్లో నల్లి అనేది ముందు స్ప్రెడ్ అయ్యి వెళ్ళిపోద్ది కాబట్టి మనకి ఎంతకంత ఈల్డింగ్ అనేది
ఎంత ప్యూర్ మెయింటెనెన్స్ లో ఈల్డింగ్ తీసుకోవచ్చు. ఆ స్టార్ వేసుకునే వాళ్ళు, తేజ వేసుకునే రకం వాళ్ళు ఎవరైనా సరే వేసుకోవచ్చు. ఓకే అండి, మంచిదండి. ఓకే.